వెండితెరపై అద్భుత రసాన్ని అమోఘంగా పండించిన దర్శకుడు ఒకరు. ఆ బాల గోపాలాన్ని తన నటనతో కట్టిపడేసిన స్టార్ హీరో మరొకరు. వీరిద్దరి కలయికలో వచ్చే సినిమా అంటే సినీ పరిభాషలో క్రేజీ కాంబినేషనే. మాయల మాంత్రికుడు బి విఠలాచార్య గారు, హీరో ఎన్టీఆర్ గారులది అచ్చం అలాంటి క్రేజీ కాంబినేషనే. నిజానికి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందని మొదట్లో ఎవ్వరూ ఊహించలేదు. స్టార్ హీరోలతో సినిమాలను తీసే అలవాటు విఠలాచార్య గారికి మొదట్లో లేదు. చకచకా సినిమాలను తీసేయాలి, తక్కువ ఖర్చుతో సినిమాలను కంప్లీట్ చేసేయాలి. హీరోయిజానికి కాకుండా కథకు మాత్రమే హీరోలు ప్రాధాన్యతను ఇవ్వాలన్నది విఠలాచార్య గారు పెట్టుకునే రోల్. స్టార్ హీరోలతో సినిమాలు తీస్తే ఇవన్నీ పాటించడం కుదరదు కాబట్టి తనకు ఎవరైతే సెట్ అవుతారని అనిపించిందో వాళ్లతోనే సినిమాలను తీస్తూ వచ్చారు విఠలాచార్య గారు. ఈ క్రమంలోనే కాంతారావు గారితో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీసి తనకంటూ ఓ స్టార్ ఇమేజ్ను విఠలాచార్య గారు క్రియేట్ చేసుకున్నారు. బ్లాక్ అండ్ వైట్ యుగంలో మొదలై కలర్ చిత్రాల కాలం దాకా ఒకే విధమైన పందాను నమ్మి ఆ రకమైన ఫార్ములాతోనే వరుస హిట్లు సాధించడం అంటే సామాన్యమైన విషయం కాదు. బహుశా తెలుగు చలనచిత్ర చరిత్రలో ఆ రకమైన అరుదైన విన్యాసం చేసి చిరస్థాయిగా పేరు సంపాదించుకున్న దర్శకుడు ఎవరంటే బి విఠలాచార్య పేరే చెప్పుకోవాలి. అధికారం కోసం రాజ్యాల్లో సాగే కుట్రలు కుతంత్రాలు, అందమైన రాజకుమారిని ఆపద నుంచి తప్పించే తోటరాముడు, అధికారం కోసం రాజుకు వెన్నుపోటు పొడిచే సేనాధిపతి, అందాల రాకుమారిని అమ్మవారికి బలి ఇవ్వాలనుకునే మాంత్రికుడు, మాయలు మంత్రాలు అన్నిటినీ ఎదురించి ఆఖరకు ముసలిరాజును కాపాడే కథానాయకుడు, ఇవే రకం పాత్రలు నేపథ్యాలతో పదుల కొద్దీ సినిమాలను తీసి ప్రేక్షకులకు కాలక్షేపం, నిర్మాతలకు కాసుల నిక్షేపం అందించిన దర్శకుడిగా విఠలాచార్యది ఓ ప్రత్యేక అధ్యాయం. స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సాంఘిక చిత్రం కన్యాదానంతో తెలుగులోకి కాలుమోపిన సాంఘికాల కన్నా జానపదాలకే విఠలాచార్య క్రమంగా ప్రసిద్ధులయ్యారు. దేవుళ్ళు, దయ్యాలు, మంత్రాలు, తంత్రాల లాంటి జనబాహుళ్యలోని నమ్మకాల ఆధారంగా తెలుగు తెరపై అద్భుత రసాన్ని పండించారు. సామాన్య ప్రేక్షకులను ఆనంద ఆశ్చర్యాలతో ముంచెత్తి వాణిజ్య విజయాలు అందుకున్నారు. కాంతారావు వంటి హీరోలతోనే తీస్తే ఈ రేంజ్లో సినిమాలు హిట్ అవుతున్నాయంటే విఠలాచార్య గారు కనుక సీనియర్ ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోతో సినిమాలు తీస్తే అవి ఇంకెంత జనాదరణ పొందుతాయో అని అప్పట్లోనే సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరిగింది. అయితే కావాలని కోరుకుంటే కాంబినేషన్లు సెట్ అవ్వవు. క్రేజీ కాంబినేషన్లు వాటంతట అవే సెట్ అవ్వాలి. ఎన్టీఆర్ విఠలాచార్య గారుల కాంబినేషన్కు నిర్మాత సుందర్లాల్ నహతా గారే ఓ రకంగా అంకురార్పణ చేశారు. సుందర్లాల్ నహతా అంటే ఆ రోజుల్లో ఫేమస్ ఫైనాన్షియర్ ప్రొడ్యూసర్. ఆయన అందరూ సేట్ గారు అని పిలిచేవారు. ఫైనాన్స్ సంగతి పక్కన పెడితే ఆయన చాలా మంచి మంచి సినిమాలను తీస్తుండేవారు. డూండి భాగస్వామ్యంలో రాజ్యలక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై శాంతి నివాసం, ఖైదీ కన్నయ్య, రక్త సంబంధం లాంటి సినిమాలను తీశారు. ఈసారి కాంతారావు రాజనాలను పెట్టి బి విఠలాచార్య దర్శకత్వంలో బ్రహ్మాండమైన జానపదం తీయాలనుకున్నారు. కథ రాసే బాధ్యతను తిరుపురనేని మహారథికి అప్పగించారు. మహారథి అప్పటికి డబ్బింగ్ సినిమాల కింగ్. డైరెక్ట్ సినిమాకి రాయటం అదే ప్రథమం. డూండికి కుటుంబ మిత్రుడాయన. మహారథి కథ తయారులో పడ్డారు. ఫ్రెంచ్ విప్లవ యోధుడు స్కార్లెట్ పిప్పర్సన్ జీవిత కథతో పాటుగా ఇంకొన్ని కథలను మహారథికి రెఫరెన్స్ ఇచ్చారు దర్శక నిర్మాతలు. కథ సిద్ధమైంది. సుందర్లాల్ నహతా గారు మహారథి రాసిన కథను విని అద్భుతం, అమోఘం అన్నారు. కథ విన్నాక నహతా గారి ఆలోచన మారింది. ఈ కథకు కాంతారావు కంటే కూడా ఎన్టీఆర్ అయితేనే సరిగ్గా సరిపోతారని ఆయన కనిపించింది. ఇదే విషయాన్ని విఠలాచార్య గారికి చెప్తే ఆయన మొదట్లో కొంత సంశయించారు. స్టార్ హీరో కదా, మన వర్కింగ్ స్టైల్కు సెట్ అవుతారా లేదా అన్నదే ఆయన అనుమానం. అయితే అదే విషయాన్ని సుందర్లాల్ నహతా గారికి చెప్తే ఈ ఒక్క సినిమాను కనుక మీరు ఎన్టీఆర్తో తీస్తే ఆయన ఏంటో మీకు తెలుస్తుంది, తర్వాత నేను వద్దన్నా సరే ఆయనతోనే మీరు ఎక్కువ సినిమాలు తీస్తారంటూ సుందర్లాల్ నహతా గారు భరోసా ఇచ్చారు. చివరకు విఠలాచార్య గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎన్టీఆర్ గారి వద్దకు వెళ్ళి కథను చెప్పారు. అప్పటికే విఠలాచార్య గారి గురించి, ఆయన సినిమాల గురించి గొప్పగా విన్న ఎన్టీఆర్ గారు ఈ సినిమా కథకు వెంటనే ఓకే చెప్పేశారు. మన కాంబినేషన్లో రాబోతున్న మొదటి సినిమా చాలా కాలం గుర్తుండిపోవాలి బ్రదర్ అంటూ ఎన్టీఆర్ అనడంతో విఠలాచార్య గారు కూడా సరేనన్నారు. అలా బందిపోటు సినిమా కాంబినేషన్ సెట్ అయింది. రాజ్యలక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై సుందర్లాల్ నహతా డూండి నిర్మించిన చిత్రం ఇది. ఆ పతాకంపై అప్పటికే 4-5 చిత్రాల్లో నటించిన ఎన్టీఆర్ ఈ బందిపోటు సినిమాలో నడిచేందుకు వెంటనే ఓకే చెప్పారు. అలా కుదిరిన ఈ దర్శక హీరోల తొలి కాంబినేషన్ ఘన విజయం సాధించింది. ఆ తర్వాత వారిద్దరి కలయికలో మరెన్నో చిత్రాలకు బాట వేసింది. గమ్మత్ ఏమిటంటే ఈ సినిమాలో విఠలాచార్య మార్కు మాయలు మంత్రాలు ఉండవు. వినోదం అందించే విన్యాసాలు, వీరోచిత పోరాటాలే ఉంటాయి. అయినా సరే అప్పట్లో ఈ సినిమా పెద్ద హిట్.
రాజకుటుంబాల నేపథ్యంలోని జానపద కథలను అప్పటికే విఠలాచార్య తెరకెక్కించారు. అయితే ఈసారి రాచరిక వ్యవస్థలో జరిగే మోసాలు, కుట్రలు, కుతంత్రాలకు తోడు పెద్దలను కొట్టి పేదలకు పెట్టే రాబిన్హుడ్ తరహా కథానాయక పాత్రను ఆ నేపథ్యాన్ని జోడించి అల్లుకున్న కథ బందిపోటు. ఈ చిత్రానికి రచన చేసిన త్రిపురనేని మహారథి స్వతహాగా తనకున్న అభ్యుదయ విప్లవ భావజాలకి తగ్గట్టుగానే ఇందులో డైలాగులు రాశారు. ఆ రకమైన కథా సంవిధానం, సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దానికి ఘంటసాల సంగీతం మరో పెద్ద అండ అయింది. నహతావారి రాజ్యలక్ష్మి సంస్థకు దాదాపుగా ఆస్థాన సంగీత దర్శకుడైన ఘంటసాల గారు ఈ చిత్రానికి తన స్వర రచనలోని జిగి బిగి ఏమిటో చూపించారు. పాటల్లో ప్రత్యేక ముద్రను వినిపించారు. ప్రేయస్ను చూసి ప్రియుడు పాటే పాటల్లో బందిపోటు సినిమాలోని వగలరానివి నీవే, సొగసు కాడను నేనే అనే పాట ఇవాల్టికి కూడా చిరస్మరణీయమే. చిలిపిదనం మేళవించిన ఈ హుషారైన పాటకు భిన్నంగా మంద్రగతిలో శ్రావ్యంగా సాగే పాట ఊహలు గుసగుసలాడే పాట. ఆరుద్ర రాసిన ఆ పాటలోని బీజిఎంలలో ఘంటసాల వాడిన వాద్య శబ్దాలు సున్నితమైన రీతిలో సన్నివేశానికి బలమిచ్చేవే. ఆ పాటలు, వాటికి నటీనటుల అభినయం, పాటల్లో సాహిత్యం ప్రేక్షకులకు ఇప్పటికీ తీపి గుర్తులే. ఎన్టీఆర్ని మాస్ జనం ఎలా చూడాలనుకుంటారో బందిపోటు సినిమాలో అంతకన్నా ఎక్కువగానే విఠలాచార్య చూపించారు. ఎన్టీఆర్ తిప్పిన కత్తి కన్నా ఆయన పాత్ర తీరుతెన్నులే పదునుగా అనిపించాయి. మహారథి డైలాగ్స్కి అయితే ప్రేక్షకులు సాహో అన్నారు. విలన్గా రాజనాల అదరగొట్టేశారు. రేలంగి, గిరిజల కామెడీ, గుమ్మడి, నాగయ్య, మిక్కిలినేని, రమణారెడ్డిల నటన ఈ సినిమాకి వన్నెలద్దాయి. కథ విషయానికి వస్తే ఓ చందమామ కథలాగే అనిపిస్తుంది. రాజుగారి బావమరిది రాజ్యంలో అరాచకం సృష్టించడం, దానిని ముసుగు మనిషి వేషంలో కథానాయకుడు ఎదిరించడం, రాజుని బావమరిది బంధించడం, చివరకు కథానాయకుడు రాజుని రక్షించడం. క్లుప్తంగా ఇది కథ. దీనికి ఎన్ని హంగులు అద్దాలో అన్నీ అద్దారు విఠలాచార్య. అసలు అద్భుత రసాన్ని వెండితెరపై ఆయన ఉపయోగించినట్టుగా ఇంకెవరూ వాడలేదేమో. అందుకేనేమో కొన్ని హాలీవుడ్ సినిమాలను ప్రపంచమంతా అద్భుతమని కీర్తించినా మన తెలుగు వాళ్ళకు మాత్రం ఇందులో గొప్పే ఉంది, ఇవన్నీ మనం ఎప్పుడో విఠలాచార్య సినిమాలో చూసేసాం కదా అనిపించేది. తెలుగునాట కలర్ సినిమాలంటే క్రేజ్ పెరుగుతున్న రోజులవి. తెలుగులో పూర్తి కలర్ చిత్రం లవకుశ అప్పటికే విడుదలై జన నీరాజనాలు అందుకుంటుంది. ఆ క్రమంలోనే బందిపోటులో కూడా పతాక సన్నివేశాలను మాత్రం ఈస్ట్మన్ కలర్లో చిత్రీకరించారు. ఈ సినిమాకు అది కూడా ఓ ప్రత్యేక ఆకర్షణ అయింది. ఇక రవికాంత్ నగాయిచ్ ఛాయాగ్రహణం, కృష్ణారావు కళాదర్శకత్వం, ప్రకాష్ ఎడిటింగ్ కూడా చిత్రాన్ని జనాకర్షకం చేశాయి. విజయవాడ దుర్గ కళామందిరంతో సహా మొత్తం 5 కేంద్రాల్లో ఈ సినిమా 100 రోజులు ఆడింది. అంతకుముందు పిచ్చి పుల్లయ్య సినిమా, వినాయక చవితి లాంటి చిత్రాల్లో కలిసి నడిచినప్పటికీ ఎన్టీఆర్, కృష్ణకుమారి కాంబినేషన్కు బందిపోటు ఓ కొత్త స్థానం తెచ్చింది. ఆ దెబ్బతో దాదాపు 6 ఏళ్ల పాటు వాళ్ళిద్దరూ హిట్ ఫేర్గా పలు చిత్రాల్లో పదే తెరపై కనిపించారు. తక్కువ పని దినాల్లోనే సినిమాను పూర్తి చేసి విజయాలు అందించే విఠలాచార్య శైలి నచ్చడంతో ఎన్టీఆర్ ఆయనకు అప్పట్లో వరుసగా సినిమాలు చేశారు. బాక్స్ ఆఫీస్ హిట్ బందిపోటు తర్వాత 1974 జనవరిలో విడుదలైన పల్లెటూరు చిన్నోడు దాకా కేవలం 10 ఏళ్ల చిల్లర కాలంలోనే విడుదల కలయికలో ఏకంగా 14 చిత్రాలు రావటం చెప్పుకోదగ్గ విశేషం. మంగమ్మ శపథం, పిడుగురాముడు, చిక్కడు దొరకడు, గండికోట రహస్యం, కదలడు వదలడు, లక్ష్మీ కటాక్షం, ఆలీబాబా 40 దొంగలు వగైరా ఆ వరుసలోవే. ఈ 14 చిత్రాల్లో 3 విఠలాచార్య సొంత నిర్మాణాలే. ఈ కాంబినేషన్లోని మొత్తం 14 చిత్రాల్లో ఏకంగా 11 చిత్రాలు విశేష జనాదరణతో విజయవంతమైనవే. మిగిలిన 3 చిత్రాలైన విజయం మనదే, రాజకోట రహస్యం, పల్లెటూరు చిన్నోడు సినిమాలు కూడా నిర్మాణంపై పెట్టిన పెట్టుబడిని వెనక్కి రాబట్టి ఎంతో కొంత లాభాలు తేవటం గమనార్హం. పరిమితమైన వ్యయంతో చిత్ర నిర్మాణం సాగించే విఠలాచార్య శైలికి ఎన్టీఆర్ ఇమేజ్కు అది నిదర్శనం. ఈ 14 సినిమాలే కాకుండా విఠలాచార్య నిర్మాతగా నిలిచి తన కుమారుడు బివి శ్రీనివాస్ దర్శకత్వంలో తీసిన మరో 2 చిత్రాలు అగ్గివీరుడు, నిన్నే పెళ్లాడతాలును ఎన్టీఆర్ గారే హీరో. అప్పటిదాకా కాంతారావు లాంటి మధ్యశ్రేణి హీరోలతోనే సినిమాలు చేస్తూ వచ్చిన విఠలాచార్య బందిపోటు ఆ తర్వాత హిట్లతో పెద్ద స్థాయి దర్శకుడయ్యారు. మరో విశేషం ఏమిటంటే ఎన్టీఆర్ స్టార్ ఇమేజ్ కారణంగా బందిపోటుతో సహా విఠలాచార్య ఎన్టీఆర్ల కాంబినేషన్ చిత్రాలన్నీ కూడా రిపీట్ రన్ వాల్యూను పెంచుకున్నాయి. ఆ రిపీట్ రన్లలోనూ డిస్ట్రిబ్యూటర్లకు కాసులు పండించాయి. అంతేకాకుండా తొలి రిలీజుల్లో హిట్ అయిన వీరి చిత్రాలు ఆ తదుపరి విడుదలలో కూడా మళ్ళీ ఆ చిత్ర నిర్మాణ వ్యయాలకు సమానంగా వసూలు సాధించడం ఓ అరుదైన రికార్డు. ఇదండి ఎన్టీఆర్ విఠలాచార్య గారి కాంబినేషన్లో వచ్చిన మొట్టమొదటి సినిమా బందిపోటు తెర వెనుక కథ. కాంతారావు గారు చేయాల్సిన సినిమా అసలు ఎన్టీఆర్ గారి చేతుల్లోకి ఎలా వెళ్ళింది, ఈ సినిమా విజయానికి కారణాలేంటి అన్న అంశాలకు సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చరా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.